అధ్యక్ష, సార్ ఈ బీఆర్ఎస్ స్కీమ్ అనేది 1998లో జీవో తీసి రావడం జరిగింది సార్. దీని మీద మంత్రి గారు అంటున్నారు 40,24,00,000 మొత్తం వసూలైందని చెప్తాం సార్. సార్ ఇప్పుడు ఎవరికైతే క్రమబద్ధీకరణ చేయాలన్నప్పుడు మరి ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ కానీ స్థానిక మున్సిపాలిటీలకు కానీ ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, మాకు రెగ్యులరైజ్ చేయమని ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకున్నారు? ఇదే వారు చెప్పిన లెక్క ప్రకారమే సార్ 1988 నుండి 2004 వరకు ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకున్నారు, పెట్టుకున్న వారికి ఎంతమందికి రెగ్యులరైజ్ డబ్బులు కట్టినరు, ఎంతమందికి పెండింగ్ పెట్టినరు, మరి ఎంతమందికి రిజెక్ట్ చేసిండ్రు. కావున నేను మీ ద్వారా మనవి చేసేది ఏమంటే అధ్యక్ష, ఇప్పుడు ఈ రెగ్యులరైజ్ చేసిన వారికి డబ్బులు కట్టిన వారికి మీకు రెగ్యులరైజ్ చేసామని ఏమన్నా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున వారికి ఏదైనా లెటర్లు ఇచ్చిండ్రా వాళ్ళకి రెగ్యులరైజ్ చేసినట్లు? అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంటు. మంత్రి గారు చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు సార్ ఇప్పుడు 1998 తర్వాత 2004 తర్వాత కూడా చాలా అనాథరైజ్ కన్స్ట్రక్షన్ వచ్చినాయి అధ్యక్ష. 98 తర్వాత కూడా నేను మనవి చేసేది ఏమంటే అధ్యక్ష, దీనికి ఎక్కడన్నా ఒక ఎండ్ పెట్టండి. ఎందుకంటే సార్ ఎవరైతే అనాథరైజ్ కట్టుకుంటూ పోతుండ్రో వారికి కొద్ది రోజుల తర్వాత రెగ్యులరైజ్ చేసేసి వారికి అన్ని సౌకర్యాలు కలిగిస్తూ ఉన్నారు. కొద్దిమందికి అయితే అసలుగా కట్టుకున్న వాళ్ళు కలిగిస్తలేదు. నేను మీ ద్వారా మనవి చేసేది ఏమంటే వీళ్ళు చాలా మట్టుకు అనాథరైజ్ కట్టిన వాళ్ళు ఎవరున్నారు సార్? పెద్ద పెద్ద బిల్డర్స్ పెంట్ హౌస్ చేసుకుంటారు, లేకపోతే డీవియేషన్ చేస్తారు. అటువంటి వారికి మీరు బాగా గట్టిగా వారికి ఇటువంటి ముందు కన్స్ట్రక్షన్ కాకుండా అనాథరైజ్ కట్టకుండా ఉండాలంటే మున్సిపల్ యాక్టే ఉంది సార్. దాంట్లో వారికి ఏవి బాగా పెద్ద పెనాల్టీ వేయాలి, మళ్ళీ అది చూసి వేరే కట్టకుండా ఉండాలి. మీరు మొత్తం 500 రూపాయలు 400 రూపాయలు వేసే వరకు వాళ్ళు పెద్ద బిల్డర్స్కి ఏమైతే సార్ అది ఈజీగా వాళ్ళు కట్టేసుకుంటున్నారు. కావున పేదవాళ్ళకేమో రెగ్యులరైజ్ చేస్తలేరు, ఈ బిల్డర్స్కేమో తొందర రెగ్యులరైజ్ అవుతుంది. కావున నేను మీ ద్వారా మనవి చేసేది ఏమంటే సార్, దీని కొరకు డబ్బులు ఖర్చు పెట్టేందుకు ఇప్పుడు 42 కోట్లు వచ్చినాయన్నారు సార్. మరి ఈ 42 కోట్ల రూపాయలు ఈ ట్రాఫిక్ కానీ లైటింగ్కు కానీ ఇవి కొరకు వచ్చిందంటారు సార్. ఇప్పుడు ట్రాఫిక్ ఇంత ఇబ్బంది అవుతుంది సార్ హైదరాబాద్ సిటీలో. మేము మెట్రో ట్రైన్ తేవాలని మనం మినిస్టర్ గారికి కూడా మనం అందరం కలిసి చెప్పినా దాని మీద ఏం లేదు. హైదరాబాద్లో ఒక వర్షం పడితే సార్, మొన్న మీకు తెలుసు సార్, లాస్ట్ వర్షంలలో 2 భార్యాభర్తలు బ్యాంకులో పనిచేసే వాళ్ళు దారిన పోతూ ఉంటే మాన్యువల్ వచ్చి భార్య పడిపోయింది సార్, ఎక్కడో తేలింది మూసీ నదిలో. అదేవిధంగా కవాడిగూడలో ఒక విద్యార్థి స్కూల్ పోతుంటే మాన్యువల్లో పడి తెలియదు సార్. ఇటువంటి సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెడుతుంది డబ్బు? ఇప్పుడు ఉడాది ఇంతకుముందే అడిగిన సార్ నేను, ఉడాదాన్ని కూడా సరిగ్గా జవాబు రాలేదు. గవర్నమెంట్ చెప్పింది గవర్నమెంట్కి యాక్షన్ చేసి డబ్బులు ఇచ్చేసినామని. భూములన్నీ ఇచ్చేది గవర్నమెంటే కదా సార్, ఉడా అయితే సొంత భూములు రాలేదు కదా. కావున నేను మనవి చేసేది ఏమంటే సార్, ఇప్పుడు దీని గురించి మరి ఎట్లా మీరు ఏ విధంగా ఇప్పుడు జీతాల మీద ఖర్చు పెట్టొద్దు అన్నారు. ఈ 42 కోట్ల రూపాయలు వస్తే దేని మీద ఖర్చు పెట్టారు డీటెయిల్స్ ఇవ్వాలి సార్. కావున దీని మీద మరి వారికి మళ్ళీ ఒకసారి మంచి సార్ చెప్పిన తర్వాత మళ్ళీ అడుగుతా సార్ నేను. యు ఆర్ నెవర్ సాటిస్ఫైడ్. అధ్యక్ష, మొత్తం అప్లికేషన్ల సంఖ్య 26,029 అప్లికేషన్లు వచ్చినాయి అధ్యక్ష. క్రమబద్ధీకరణ చేసినవి 12,140 చేశాం. తిరస్కరించబడినవి 33,585. అర్హత ఉండి ఫీజులు చెల్లించని కారణంగా పరిష్కారం లేని అప్లికేషన్లు 10,000. ఈ పథకం ద్వారా ఎంసీహెచ్కి సమకూరిన మొత్తం పెనాల్టీస్ వేసి రెగ్యులరైజ్ చేసినటువంటి మొత్తం 40,25,00,000 అధ్యక్ష. ఈ పథకం చేసిన వివరాలు: రోడ్లు వెడల్పు కార్యక్రమానికి 25 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. పార్క్స్ అభివృద్ధికి 12 కోట్లు ఖర్చు పెట్టాం. ఆట స్థలాలకి 4 కోట్లు ఖర్చు పెట్టాం. మొత్తం 41 కోట్ల రూపాయలు వచ్చినటువంటి ఆదాయాన్ని ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. వీరు ముఖ్యంగా ఏమంటే మన గౌరవ సభ్యులు అడిగిన దానికి, వీరికి వాలంటరీగా ముందుకొచ్చి రెగ్యులరైజ్ చేయమని అడిగిన వారికి మాత్రమే మేము చేయాలని ఒక జీవో ఇష్యూ చేశారు. అంచేత వాలంటరీగా ముందుకు వచ్చినటువంటి వారందరికీ కూడా రెగ్యులరైజ్ చేశాం.
కొంతమంది ఒక కంపల్సరీగా మీరు రెగ్యులరైజ్ చేయాలనేటువంటి ఒక చేసుకోవాలనే ఆదేశం లేనందువల్ల చాలామంది ముందుకు రాకపోవటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఫీజులు ఎక్కువ కట్టాలి అని అన్నారు. అసలు ఇది రెగ్యులరైజ్ చేయడానికి కొన్ని 10% డీవియేషన్ కంటే ఎక్కువ ఉంటే రెగ్యులరైజ్ చేయడానికి వీలు లేదని చెప్పి అధ్యక్ష ఈ మన గౌరవ హైకోర్టు వారు ఒక ఆదేశం ఇవ్వటం కూడా జరిగింది అధ్యక్ష. వారు ఆదేశానుసారం మేము ఫీజులు కూడా ఒకవేళ 10% ఉంటే 10% డీవియేషన్ ఉంటే తప్పకుండా వారికి ఎక్కువ ఫీజులు విధించి వారికి ఎక్కువ చేయటం వసూలు చేయటం అనేటువంటి జరుగుతుంది. జీఓఎంఎస్ నంబర్ ద్వారా బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అమలుకు వచ్చింది. ఈ పథకం ప్రకారం 36/98 నుంచే గౌరవ సభ్యులు చెప్పినట్టు నిర్మాణ క్రమబద్ధీకరణ కూడా అమలుకు వచ్చింది. ఈ పథకంలో అన్ని మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ సంస్థలు వర్తిస్తుంది. ఈ పథకం క్రింద అక్రమ కట్టడాలు వాళ్ళ నిర్మాణ వివరాలని తెలియజేస్తూ వాలంటరీ డిక్లరేషన్ దాకా తమ ద్వారా మనం చేసినట్టు వాలంటరీ డిక్లరేషన్ మాత్రమే వారికి అవకాశం ఇచ్చాం అధ్యక్ష. యజమాని వద్ద అధ్యక్ష క్రింద సూచించిన పెనాల్టీ రేట్ల వివరాలు మరి ఎక్కువ వేయాలి, పెనాల్టీలు వేయాలని కూడా గౌరవ సభ్యులు చెప్పారు. రెసిడెన్షియల్ అయితే చతురపడుకు 15% డీవియేషన్స్ ఉంటే 15 రూపాయలు ఒక అడుగుకి మేము జరిమానా వేస్తున్నాం. చతురపడుక్కి ఈ పెనాల్టీలు వేస్తున్నాం అధ్యక్ష. ఈ హాస్టల్స్, స్కూల్స్, కాలేజీలకి 25 రూపాయలు చతురపడుక్కి పెనాల్టీ వేస్తున్నాం. కమర్షియల్ అయితే 60 నుండి 100 రూపాయల వరకు వేస్తున్నాం. అపార్ట్మెంట్లకు అయితే ప్రతి ప్లాట్కు 4 నుంచి 5 వేల రూపాయల వరకు వీరికి పెనాల్టీలు వేసి